ఎవరినైనా పిలిచి చెప్పాలి కదా, లేదా మీకో నాకో ఒక మెసేజ్ చేయాలి కదా. ఆ అబ్బాయి వచ్చేసి మాట్లాడి శౌర్యని తీసుకుని వెళ్ళిపోతున్నా చూస్తూ ఊరుకుందంటే ఇంకేమనుకోవాలి. సమయానికి మనం వచ్చాం కాబట్టి సరిపోయింది బావా. ఈ ఇంటి పరువు వీధి పాలు కాకుండా చూసుకున్నాం. అది మనం రావటం కాస్త ఆలస్యమయ్యుంటే ఎంత ఘోరం జరిగిపోయిండేది. ఇందాక మీరన్నట్టు ఈ పాటికి మనమంతా ఇంత విషయం తాగి చావాల్సొచ్చేది. నువ్వేదో పెద్ద మనిషిలా మాట్లాడుతున్నావేంటి? యువతలు తమరు చేసిన ఘనకార్యాలు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. వాడు మాట్లాడుతున్నాడు కదా, మధ్యలో నీకెందుకు? అది కాదు వదినా, నేను మన గురించే మాట్లాడుతున్నాను. మాట్లాడొద్దని చెప్పాను కదా. చూడమ్మా శౌర్య, ఇప్పటి వరకు నేను నీకు అన్నగా చెప్పాల్సిందే చెప్పాను. నా పరువు గురించి ఆలోచించు. నన్ను కాదని పెళ్లి చేసుకోవాలని చూశావనే కోపంతో ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన ఘనకార్యం చాలే గాని ఇప్పటికైనా వాడి బాధని అర్థం చేసుకో. నా బిడ్డ ఏనాడు ఇలా బతిలాడు నేను చూడలేదే. చివరికి చెల్లెల్ని ఇలా బతిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. శౌర్య, చూసావమ్మా, ఇప్పటికీ వాడు జరిగిన దానికి బాధపడుతున్నాడే కానీ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. వాడు చెప్పిన మాటల్లో ప్రేమను అర్థం చేసుకో. ఇప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టే వాడికై వాడు జరిగిన దానికి బాధపడుతున్నాడు కానీ నీ మీద కోపడ్డం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకో వాడు నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో.